ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ అండ్ న్యూస్ అనమాట. సో ఈరోజు ఏంటంటే హ్యాపీ హోలీ అందరికి. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 10 అవుతుంది. సో ఇప్పుడే ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నాను అంటే ఇవాళ హోలీ కాబట్టి ఒకసారి ఇట్లా బయటికి ఇందాక ఇక్కడ పక్కన షాప్ దగ్గర పోయి ఉంటే ఇట్లా షాప్ దగ్గర నచ్చుకుని పోతుంటే ఇందాక ఏమైందంటే ఇందాక షాప్కి వెళ్తుంటే నార్మల్గా చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఏంటంటే రంగోలీ గన్స్ ఉంటాయి కదా స్ప్రే చేసుకునేటి. సో ఒకరి మీద ఒకరు కొట్టుకుంటాను మస్తు అనిపించింది, ఫన్నీగా అనిపించింది. అవన్నీ చిన్నప్పుడు మనం ఎట్లా అంటే మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఆ ఎగ్స్ కానీ ఆ కలర్స్ కానీ వేరే వేరే స్ప్రే వేరే వేరే కెమికల్స్ లాంటి కలర్స్ ఉంటాయి. అప్పుడు మనకు తెలియనప్పుడు అవన్నీ చేసేది అనమాట. అంటే ఇప్పుడు కూడా ఏం కాలే కానీ ఇప్పుడు ఈ వర్క్ బిజీలలో మనము ఇక కొంచెం గ్రోనప్స్ అనుకుంటా కాబట్టి అందరూ వాళ్ళ బిజీలలో వాళ్ళ వర్క్ షెడ్యూల్ వల్ల ఎంజాయ్ చేయలేకపోతున్నారు అనమాట. సో ప్రజెంట్ అయితే నేనైతే ఎంజాయ్ చేయడం లేదు. అంటే ఈ హోలీ అయితే ప్రజెంట్ ఎందుకంటే ఈ రోజు కొంచెం హాలిడే లేదనమాట. ఉంది ఈ రోజు కూడా లీవ్ అయితే ఇవ్వడం లే, అంటే లీవ్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ మనం కొన్ని లీవ్స్ ఆల్రెడీ ముందే పెట్టేసి అవన్నీ కవరప్ చేయాలంటే ఇప్పుడు పోవాల్సింది తప్పదు. సో ఇట్లా మీరు ఏమేమి ఎట్లా చెప్పుకున్నారు ఏందని కింద నా కామెంట్ లో చెప్పండి. ఇట్లాంటి మిస్ అయినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఏం చెప్తాం, ఇక పోవాలి, ముందుకు పోవాలి, అర్థమే కదా. సో అదనమాట. సో ఇంకా అంటే ఎందుకు ప్రెసెంట్ గా మెయిన్ గా తీయాలనిపించింది ఎందుకనంటే మనము చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏజ్ చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి వెళ్ళి మనము ఈ రంగోలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఆ మూమెంట్స్ మళ్ళీ రావు. ఉన్నప్పుడే చెప్పుకోవాలి, ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడు ఇందాక పోయొచ్చినప్పుడు అదే అనిపించింది. అరే నేను మస్తు అనిపిస్తుంది వాళ్ళు ఆడుకుంటా అంటే కొద్దిసేపు ఇక నేను వెళ్ళిపోతున్నా అన్నమాట. టక్కడగా వెళ్ళిపోతూనే ఉన్నా, వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. వాళ్ళ అల్లరి ఒక గ్రూప్ అన్నట్టు ఒక 6-7 మెంబర్స్ అలా గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, చిన్నపిల్లలు కదా. సో వాళ్ళు ఆడుకుంటారు, భలే అనిపించింది. కలర్స్ ఒకరి మీద ఒకరు పోల్చుకుంటారు. సో మస్తు అనిపించింది. కాకపోతే ఏంటంటే వాటిని చూసినప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది. మనం ప్రజెంట్ ఇప్పుడు ఎంజాయ్ చేయట్లే అని. అంటే ఎంజాయ్ చేయడం అంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే టైం అనేది మనము కొంచెం పని పట్టించుకుంటూ కొంచెం పెద్ద పెద్ద పెరుగుతుంటే కొంచెం ఏమంటారు రెస్పాన్సిబిలిటీ అంటే మళ్ళీ పెద్ద ఏదో పడ్డ అనుకోని రెస్పాన్సిబిలిటీ లెక్క అట్లేం లేదు. ఏందో అది ఈసారి చెప్పుకోవడం లేదు. పోయినసారి అయితే మస్తు మా ఫ్రెండ్స్ తోటి మస్తు ఎంజాయ్ చేసిన. కానీ ఈ 2026 హోలీ అప్పుడైతే ఎందుకో మరి అంత వైబ్ అనిపించట్లేదు. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చెప్పండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయిన ఏంటంటే 2026 మేబీ 2026 మన ఆల్రెడీ మ్యారేజ్ వీడియో మీరు చూసినట్లయితే మ్యారేజ్ వీడియో వ్లాగ్ అయితే చూసేసారు. మ్యారేజ్ వైబ్స్ పార్ట్ 1. సో పార్ట్ 2 ఏది అని నన్ను అడుగుతారు. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం కానీ నార్మల్ గా వాట్సాప్ లో మెసేజ్ చేయడం కానీ. సో పార్ట్ 2 కూడా పెడదాం. కొంచెం స్టే ట్యూన్. అప్పుడు బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకొని పెట్టాలి. ఇప్పుడే వీడియో అయితే తీసేసిన, ఇది హోలీ రోజు. సో ఇప్పుడే పెట్టేద్దాం. అప్లోడ్ చేసేసి నార్మల్గా ఏదేదో ఎఫెక్ట్లు పెట్టేద్దాం. ఏంటంటే ఇప్పుడు పెడితే బాగుంటుంది, మళ్ళీ తర్వాత అప్పుడు పెడితే బాగుంటుంది కాబట్టి సో ఇప్పుడే పెట్టేద్దాం. సో ఇప్పుడే పెట్టేసి మనకి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. సో సీ యూ గైస్. సో అందరికైతే హ్యాపీ హోలీ శుభాకాంక్షలు. సరే బాయ్.